క్రిస్మస్కి స్పెషల్గా చేసుకునే ప్లమ్ కేక్ని మైదా పిండి లేకుండా, ఎగ్ లేకుండా, అలాగే ఆల్కహాల్ ఫ్రీగా ఉన్న ప్లమ్ కేక్ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ టు ప్రమిలాస్ హోమ్ ఛానల్. బీ హ్యాపీ విత్ మదర్ నేచర్. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ముందుగా డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. మీకు ఏవి కావాలంటే అవి, లైక్ ఆల్మండ్స్, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఆప్రికాట్, అలాగే టూటీ ఫ్రూటీ కూడా ఇవన్నీ కట్ చేసి పెట్టుకొని దీంట్లోకి ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాలి. సో ఇంట్లో ఉన్న ఆరెంజెస్తో అయినా చేసుకోవచ్చు, లేదా టెట్రా ప్యాక్లో ఆరెంజెస్ జ్యూస్ దొరుకుతుంది, సో అది కూడా యూస్ చేసుకోవచ్చు. ఆరెంజ్ జ్యూస్లో ఇవన్నీ వేసి సోక్ చేసి 1 డే మొత్తం సోక్ చేస్తే రిజల్ట్ వేరుంటుంది. లేదు మీకు తొందరగా కావాలనుకుంటే ఒక 2 అవర్స్లో అయినా సోక్ చేసి పెట్టి వాడుకోవచ్చు. నేను 1 డే సోక్ చేసి పెట్టాను. సో నెక్స్ట్ కలర్ కోసం షుగర్ని క్యారమలైజ్ చేసేసి అది కొంచెం మెల్ట్ అయినాక అలాగే కావాల్సినంత బెల్లం కూడా వేసి దాన్ని కూడా బాగా కలర్ మారేంత వరకు, లైక్ డార్క్ మెరూన్ కలర్ వచ్చేంత వరకు మెల్ట్ చేయాలి. సో అది కలర్ బాగా మనకి కేక్ కలర్ వస్తుంది. స్లోగా చూసారంటే కలర్ కూడా చేంజ్ అవుతుంది. కంప్లీట్ డార్క్ మెరూన్ వచ్చేసేసింది బ్రౌన్ కలర్లో. సిరప్ వేడిగా ఉన్నప్పుడు నీళ్లు పోయకుండా కొంచెం టెంపరేచర్ కూల్ డౌన్ అయినాక వాటర్ పోసుకొని పెట్టుకోవాలి. 24 అవర్స్ తర్వాత డ్రై ఫ్రూట్స్ మొత్తం బాగా నానిపోయినాయి. సో జ్యూస్ అంతా కొంచెం కిందకు ఉంది. కేక్లో మెయిన్ ఫ్లేవర్ వచ్చే ఈ చెక్క పొడి, లవంగం పొడి, శొంఠి పొడి కోసం ఈ మూడింటిని కలిపి మిక్సీ వేసి చేసుకున్నాను పౌడరు. మైదా పిండి లేకుండా కేక్ చేయడానికి సో హోల్ వీట్ ఫ్లోర్ తీసుకున్నాను. అది వచ్చేసి పిండి 2 కప్స్ తీసుకోవాలి. ఈ పిండిలోకి 1/2 స్పూన్ బేకింగ్ సోడా, 1 స్పూను బేకింగ్ పౌడర్ వేసి, అలాగే మనం తిప్పి పెట్టుకున్న శొంఠి, లవంగ, చెక్క పొడి కూడా ఒక 1/2 స్పూన్ వేసి, దాంట్లో కొంచెం కోకో పౌడరు ఒక 1/2 స్పూన్ అంత వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. వెట్ ఇంగ్రీడియంట్స్ కోసం 1/2 కప్ ఆఫ్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసి దాన్ని కూడా మిక్స్ చేసి లిక్విడ్ రెడీగా పెట్టుకోవాలి. సో ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్లో మరీ గట్టిగా అయితే కొంచెం వాటర్ చేసి మళ్ళీ మెల్ట్ అయ్యేదాకా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అన్ని వెట్ ఇంగ్రీడియంట్స్ ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లోకి వేసి కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని ఇప్పుడు మన సోక్ అయిన డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేయాలి. సో లాస్ట్లో ఈ సిరప్ ఉంది కదా, ఇది కూడా కొంచెం మొత్తం వేసేసి కలుపుకోవచ్చు. బట్ అట్లా పక్కకు పెట్టాను, ఏదన్నా లిక్విడ్ కొంచెం ఎక్కువైతే బ్యాలెన్స్ చేద్దాము అట్లా అని. సో సిరప్ మొత్తం కలిపేసాను. కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా లేదు, ఇంకా గట్టిగానే ఉంది. సో అందుకోసం నా ఉన్న జ్యూస్ని, అలాగే కొంచెం సిరప్ వాటర్ని, బెల్లం వాటరు, అలాగే అవన్నీ కలిపి పిండిని మనం కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో బ్యాటర్ రెడీ అయిపోయింది. సో ఇంకా మనం బేకింగ్ ట్రేలోకి మార్చుకుందాము. సో ముందే బటర్ పేపర్ వేసి రెడీ చేసి పెట్టాను. కేక్ బ్యాటర్ని ఇలా ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఒక 2 సార్లు ట్యాప్ చేస్తే అందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ రిలీజ్ అవుతాయి. అలాగే మనకు పైన కావాల్సిన డ్రై ఫ్రూట్స్, నట్స్ అలాంటివన్నీ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, లైక్ టూటీ ఫ్రూటీ, ఎండు ద్రాక్ష, జీడిపప్పు, బాదం పప్పు కూడా చూడటానికి బాగుంటుంది. ఓవెన్లో 180 డిగ్రీస్లో 1 అవర్ పాటు బేక్ చేయాలి. వన్ అవర్ తర్వాత కేక్ రెడీ అయిపోయినట్టే. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే టూత్ స్టిక్తో చెక్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే అలా ఇంకొక 5 మినిట్స్ అలా ఉంచవచ్చు. సో ఇది ఎందుకంటే మనం హోల్ వీట్తో చేసాం కాబట్టి మైదా పిండి కంటే ఇది కొంచెం ఎక్కువ టైం పడుతుంది.
కేక్ రెడీ అయిపోయింది. కలర్ కూడా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది మన క్రిస్మస్ స్పెషల్ ప్లమ్ కేక్. And thank you for watching, and please like, share and subscribe to my channel. Thank you.